ఈసారి సుకుమార్ రామ్ చరణ్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. రంగస్థలం సినిమాలో తన యాక్టింగ్ తో ఇరగదీశాడు రామ్ చరణ్. చిట్టిబాబుగా అదరగొట్టేశాడు. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ తో సుకుమార్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నాడు సుకుమార్. పుష్ప సినిమాతో బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన సుకుమార్ పుష్ప 2తో 1000 కోట్ల టార్గెట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేశారు. చరణ్ బర్త్డే సందర్భంగా 2 రోజుల ముందే RC-17 వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రకటించారు. జోడు గుర్రాల పోస్టర్ తో రోరింగ్ టు కాంకర్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ రిలీజ్ చేశారు. ఇక్కడ నుంచి ఈ సినిమా ఏ జోనర్ లో రాబోతుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథపై కొన్ని క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. రంగస్థలం లాగే చరణ్ కోసం సుకుమార్ మళ్ళీ ఓ పీరియాడిక్ డ్రామాను రెడీ చేసినట్లుగా సమాచారం. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో మద్రాస్ పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందించుకునే టాక్ నడుస్తోంది. అప్పటి సామాజిక నిబంధనలను ధిక్కరించిన ఓ స్పై ఎమోషనల్ యాక్షన్ జర్నీనే RC-17 మెయిన్ స్టోరీ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రాజమౌళి తనయుడు కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. RRR క్లైమాక్స్ షూట్ సమయంలో సుకుమార్ తో మూవీ చేయబోతున్నట్లు రామ్ చరణ్ మాటల్లో సందర్భంగా చెప్పాడు. అంతేకాదు ఈ మూవీలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి కూడా వివరించాడు. 5 నిమిషాల పాటు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా అది ఓ ఐకానిక్ సీక్వెన్స్ అవుతుంది. నేను దీని గురించి మరీ ఎక్కువ లీకులు చేయలేను అంటూ రామ్ చరణ్ ట్యాగ్ చేశాడు కార్తికేయ. దీంతో ఇప్పటి నుంచే RC-17 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈసారి చరణ్ సుకుమార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి.